కర్నూలు జిల్లా కొడుమూరులో 7 నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మరణించింది. భర్తే హతమార్చాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షణ్ముఖరెడ్డి నగర్కు చెందిన దాదా బాషా, రుక్సానా దంపతులు. కుటుంబ భారాన్ని మోయాల్సిన దాదా బాషా చెడు వ్యసనాలకు లోనయ్యాడు. 7 నెలల గర్భిణి అయిన రుక్సానాను పట్టించుకోకపోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో రుక్సానా శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా దాదా బాషా చంపేశాడని రుక్సానా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి సుమారు 2 గంటల పైన సమయంలో రుక్సానా అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చాం. చూస్తే అమ్మాయి మెడ చుట్టూ ఉరి వేసుకున్న తాడు గుర్తులు కనిపిస్తున్నాయి. ఇది చంపిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందని దర్యాప్తులో తేలాల్సింది. భర్త మీద అతని మీద అనుమానం ఉందని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు తెలియజేశారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు ప్రకారం ఏది తేలితే అది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, రుక్సానా మృతిపై బంధువులు ఏమంటున్నారు? రుక్సానా ఏదైతే ఆత్మహత్య చేసుకుందని వాళ్ళకి సంబంధించిన భర్తకు సంబంధించిన వారు చెప్పడం అనేది వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే రుక్సానా అటువంటి మహిళ కాదని, తను ఎంతో ధైర్యవంతురాలని, అయితే ఈ భర్త దాదా బాషా అనే వ్యక్తి ఖచ్చితంగా ఆ రుక్సానా మీద అనుమానం పడడం, అంతేకాకుండా ఇతర డబ్బు కోసం అనేది వేధించడం లాంటి సంఘటనలు చేస్తున్నారని, నిన్న రాత్రి కూడా ఆ రుక్సానాని ఆ కుటుంబ సభ్యులతో పాటు భర్త కూడా వేధింపులు గురి చేశారని, గురి చేయడమే కాకుండా హత్య చేసింటారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదే కోణంలో పోలీసులు కూడా దాదా బాషాని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తం మీద తీసుకుంటే 7 నెలల గర్భిణి ఈ విధంగా మృతి చెందడం అనేది చాలా శోచనీయము. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని రుక్సానా తల్లిదండ్రులు చెప్తున్నారు. వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ రుక్సానా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరగిని. ఓకే లోకేష్.